హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము డబల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను డబల్ ఇంటిగ్రేషన్ పైన చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ అప్లోడ్ చేశాను. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ వీడియోస్ అయితే మీరు అక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని. అండ్ ఈ ఒక్క వీడియోలో ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ ఎక్స్ dx dy where r is the region bounded by y is equal to x square and y is equal to x. ఓకే, ఇక్కడ మనకి లిమిట్స్ అయితే డైరెక్ట్ గా ఇవ్వలేదు, మనకి రీజన్ అయితే ఇచ్చిండు. ఈ రీజన్ యూజ్ చేసి మనం లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మనము ఒక రెప్ డయాగ్రామ్ అయితే రాయాలి. ఓకే, ఒక రెప్ డయాగ్రామ్ అయితే వేసుకుందాం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఓకే ఇది మనకి y యాక్సిస్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మనకి పారాబోలానా. ఇలా ఉంటుందా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజన్ ఏంటి, మనకి ఇది. ఓకే, ఇది చాలా చిన్నగా ఉంది డయాగ్రామ్. ఓకే, ఇది మిడల్ ఏదైతే ఉందో అక్కడ మనము ఆ ఒక్క రీజన్ లో అయితే మనము డబల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఫస్ట్ మనము ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమవుతాయి, మనకి ఈ పాయింట్ అయితే మనకి 0 0 అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ పుట్ చేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ రెండిట్లని చూడండి, ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, మనకు రెండు కర్లు ఇచ్చాడు కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ ఇంకొకటి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చిండు. ఓకే, y దగ్గర ఎక్స్ రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది మనకి, లేకుంటే y దగ్గర ఎక్స్ స్క్వేర్ రీప్లేస్ చేయండి, ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఎక్స్ కామా ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లో పుట్ ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ లో పుట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి 0, 0 అండ్ 1, 1 పాయింట్స్ వస్తుంది. అంటే ఇది 0, 0, ఇది 1, 1. ఓకే, అర్థమైందా. ఇక్కడ మనం స్టిప్ తీసుకోవాల్సి ఉంటుంది, హారిజాంటల్ స్టిప్ లేకుంటే వర్టికల్ స్టిప్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రెండు ఏదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే మీ ఇష్టం, ఇక్కడ నేను హారిజాంటల్ స్టిప్ యూజ్ చేస్తా. ఓకే, ఇలా. ఓకే, ఇలా. ఓకే, ఈ సైడ్ నుండి తీసుకుంటా, లేకుంటే మీరు వర్టికల్ స్టిప్ కూడా యూజ్ చేయొచ్చు, కావాల్సింటే డౌన్ టు ఇలా తీసుకోవచ్చు. ఓకే, అంటే లోవర్ లిమిట్ ఈ సైడ్ కిందది ఏది ఉంటుందో ఆ కరువుది, అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఓకే అది మనకి ఏదైతే కరువు ఉంటుందో అది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, అర్థమైందా. ఇది మనకి ఓకే సొల్యూషన్ డబల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ dx dy. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కరువులో ఒక నిమిషం, మనకి ఇలా వస్తున్న కరువు. ఓకే, ఈ పార్ట్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నేనేం చేస్తానంటే వర్టికల్ స్టిప్ అయితే తీసుకుంటా. ఓకే, వర్టికల్ స్టిప్ తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఒకటి వర్టికల్ స్టిప్ అంటే ఏంటి, y లిమిట్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది అంటే డౌన్ వర్డ్స్ ఉన్న కర్వ్ ఏది మనకి పారాబోలా, అంటే ఎక్స్ స్క్వేర్ అంటే పైన ఉన్నది ఎక్స్, ఇది ఎక్స్ అవుతుంది. అండ్ ఎక్స్ లిమిట్ ఏంటి 0 to 1. ఓకే, i ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్, విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయండి, ఏమొస్తుంది మనకి y అప్పర్ లిమిట్ ఎక్స్, లోవర్ లిమిట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, ఎక్స్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వచ్చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx.
ఓకే, ఎక్స్ అనేది ఇన్సైడ్ వచ్చేయండి, ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ 0 to 1 dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 x క్యూబ్ dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి మనకి ఎక్స్ క్యూబ్ బై 3 ఓకే మైనస్ ఎక్స్ పవర్ 4/4 లిమిట్స్ అప్లై చేస్తే వస్తుంది 0 to 1 1/3 మైనస్ 1/4. ఓకే, 4 3 is 12 LCM తీసుకోండి, ఏమొస్తుంది 4 minus 3 that is equal to 1/12. ఓకే, 1/12 is the ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు లిమిట్స్ అయితే నేను ఎలా తీసుకున్నా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ స్క్వేర్ అంటే వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నా కదా, అంటే లోవర్ ఈ ఒక్క దీని నుండి ఇక్కడ. ఓకే, ఇలా చూడండి, ఇలా కర్వ్ ఇలా ఉంటే కొంచెం పెద్దగా డ్రా చేసి చూపిస్తున్నా. సారీ, రెప్ డయాగ్రామ్ అనుకోండి ఇలా. ఓకే, ఇలా ఉంది కరువు. నేనేం చేసిన ఇక్కడ లోవర్ లిమిట్, ఓకే లోవర్ లిమిట్ ఇది అవుతుంది, అంటే వర్టికల్ స్ట్రిప్ అంటే ఇలా తీసుకుంటాం, అంటే లోవర్ లిమిట్ ఇది అవుతుంది, అప్పర్ లిమిట్ ఈ కరువు అవుతుంది. ఓకే, మీరు కావాల్సింటే హారిజాంటల్ స్ట్రిప్ కూడా తీసుకోవచ్చు. హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే మనకి లిమిట్ ఏమొస్తుందంటే మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, ఏ లిమిట్ తీసుకున్నా అంటే మీకు త్వరగా ఏ లిమిట్స్ తీసుకుంటే ఆన్సర్ త్వరగా వస్తుంది దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే ఇలా వస్తుంది, అంటే ఇది ఎక్స్ కి సంబంధించిన లిమిట్ అయితే హారిజాంటల్ వచ్చి ఎక్స్ కి సంబంధించిన లిమిట్ అవుతుంది. అంటే మనకి ఇదేంటి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇది మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోకి కన్వర్ట్ చేయండి లిమిట్. ఇది ఈ సైడ్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఇది లోవర్ లిమిట్ అవుతుంది. ఇది లోవర్ లిమిట్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఏమైతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √y అవుతుంది. ఓకే, అర్థమవుతుందో లేకుంటే కావాల్సింటే చేసి చూడండి. అండ్ y లిమిట్స్ ఏమవుతుంది 0 to 1 1, 1 ఉంది కాబట్టి y వాల్యూ 0, ఇక్కడ కూడా y వాల్యూ 1 ఉంది కాబట్టి 0 to 1 అవుతుంది. ఓకే, ఇంతే లిమిట్స్. కావాల్సింటే దీన్ని కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, ఈ లిమిట్స్ కూడా చేద్దాం. ఏముంది చూడండి, ఇంటిగ్రేషన్ మెథడ్ 2 ఇంటిగ్రేషన్ I is equal to ఇంటిగ్రేషన్ x లిమిట్ ఏంటి y to √y, y లిమిట్ 0 to 1. ఓకే, x dx dy ఇదే కదా మనకి క్వశ్చన్ x. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది x²/2 లిమిట్ y to √y dy. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 1 1/2 బయట పెట్టుకోండి √y హోల్ స్క్వేర్ మైనస్ y² ఇలా వస్తున్నా. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 0 to 1 √2 క్యాన్సల్ y మైనస్ y² dy. 1/2 ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వస్తుంది y/2 మైనస్ y³/3 0 to 1. ఓకే, 1/2 minus 1/3. Okay, that is equal to 1/2. LCM 6 తీసుకున్నాం, 3 minus 2. Okay, that is equal to 1/2 1/6. That is equal to 1/12. వచ్చిందా ఆన్సర్? వచ్చిందా? సేమ్ వచ్చిందా? మీరు ఏ లిమిట్ ఏ హారిజాంటల్ స్ట్రిప్ అన్నా తీసుకోండి, లేకుంటే వర్టికల్ స్ట్రిప్ అన్నా తీసుకోండి, బట్ మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. బట్ మీరు డయాగ్రామ్ లో చూసుకోవాలి. ఓకే, మీకు డయాగ్రామ్ లో ఏది లిమిట్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ త్వరగా వస్తుంది అంటే అది తీసుకోండి. ఓకే, కొన్ని డయాగ్రామ్స్ లో ఓన్లీ మనకి హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే త్వరగా ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్ని డయాగ్రామ్స్ లో ఓన్లీ వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. అది కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. అండ్ ఇలాంటి ప్రాబ్లంలో అయితే మీరు చూడండి, ఈ ప్రాబ్లంలో ఈ డయాగ్రామ్ లో మీరు హారిజాంటల్ అన్న తీసుకోండి, వర్టికల్ అన్న తీసుకోండి, నో ప్రాబ్లం, మీకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ లో మీకు హారిజాంటల్ వర్టికల్ ఏదైనా ఒకటి తీసుకోవడానికి చాలా అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా ఒకటి తీసుకుంటే. ఓకే,
ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఆన్సర్ అనేది సేమే వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఈ వీడియోకి సంబంధించిన రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఈ టాపిక్ సంబంధించిన రిమైనింగ్ వీడియోస్ మన ఛానల్లో వెక్టర్ క్యాలిక్యులస్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, ల్యాప్లాస్, ఓకే, ఇంజనీరింగ్, బీటెక్, డిప్లొమో, బీఎస్సీ, ఎంఎస్సీకి సంబంధించిన టాపిక్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ టాపిక్స్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.